చదువు రానోళ్ళు తలకు మాసినోళ్ళే డిఎస్సి వాయిదా వేయమంటున్నారు. వీళ్ళందరూ చదువు రానోళ్ళు తలకు మాసినోళ్ళు. నువ్వే చదువుకున్న మోతవారివి నెంబర్ 1 ఏమంటారు దాన్ని డిస్టిక్ పాస్ అయినటువంటి తోపువి. నిరుద్యోగులపైన సీఎం రేవంత్ బూతు పురాణం. కోచింగ్ సెంటర్ల మాఫియా నడుస్తోంది. నిరుద్యోగులది కృత్రిమ ఉద్యమం. మీ అందరిది నిరుద్యోగులందరిది కృత్రిమ ఉద్యమం అంట. మిమ్మల్ని నడిపించేది చేసేది మొత్తం కోచింగ్ సెంటర్లు అంట. మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, సెలవిస్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పోస్టులు భర్తీ చేస్తున్నాం. ఉందా ఏమన్నా? కావాలా జాబ్ క్యాలెండర్ తీసి చూపానా? నీ మేనిఫెస్టో తీసి చూపానా? మీ జాబ్ క్యాలెండర్ మేనిఫెస్టో. డిఎస్సి వాయిదా వేయలేం, 1:100 చేయలేమని తెగేసి చెప్పిన రేవంత్. పరీక్ష వాయిదా డిమాండ్ వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉంది. మోతిలాల్, జడ్సన్, అశోక్వి రాజకీయ ప్రేరేపిత దీక్షలు. గిట్లనే మాట్లాడినందుకే ఆడిపోతే నీ మన ఎవరిని నీ బల్బూరి వెంకట్ని పొట్టు కొడితే వస్తప్పుడు కార్లు వచ్చి పోతప్పుడు అంబులెన్స్లో పారిపోయిండు. అర్థమవుతుందా? నిరుద్యోగులతో పెట్టుకోకు నువ్వు. వాళ్ళు తెగిడిసిరు అనుకో మామూలు ఉండదు. మన ఉస్మానియాకు పోతే ఆ పౌరుషం ఏంది, ఆ రోషం ఏంది, రక్తం మరుగుతుందాడ. అది వేరు, వాళ్ళ పట్టుదల వేరు. అమ్మాయిలు కూడా రాత్రి అయినా సరే మేము ఈయనే ఉంటామని చెప్పేసి అంత పట్టుదలతో ఉన్నారు వాళ్ళు. నిరుద్యోగుల కడుపు కొట్టామనుకో నీవు కుర్చీని వీకి అవతల విసిరేస్తారు. కేటీఆర్, హరీష్ రావు ఆమరణ దీక్ష చేయాలి. మీరు సచ్చుడో పరీక్ష వాయిదా పడుడో. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్. తిండి తిప్పలు లేకుండా ఆందోళనతో రోడెక్కిన నిరుద్యోగుల యువతను సముదాయించాల్సింది పోయి వారిపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓదార్చాల్సింది పోయి వాళ్ళను తిట్ల పురాణం అందుకున్నారు. తలకు మాసినోళ్ళు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చదువు రానోళ్ళు, పరీక్ష రాయలేనోళ్ళు రోడెక్కుతున్నారని వారిని కించపరిచారు. రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అంటూ అవమానించారు. ఏనాడు తమ సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా, తమను పిలిచి మాట్లాడకుండా ఇప్పుడు ఇలా దారుణంగా మాట్లాడడం పైన నిరుద్యోగులు మండిపడతా ఉన్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని డిఎస్సికి కాస్త గడువు ఇవ్వాలని కోరినందుకు తమను పరీక్షలు రాయరానోళ్ళు, చదువు రానోళ్ళు అని విమర్శించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నిస్తా ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సొంత జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి ప్రాజెక్టుల పైన అధికారులతో రివ్యూ నిర్వహించారు. నువ్వు పోయిన కథ ఏంది, నువ్వు వాటిలోనే మాటలేంది, అదేమంటారు చూస్తావా, నువ్వు ఎంచుకున్న రాగం ఏంది, పాడుతున్న పాట ఏంది, పాడు గజాల పాడు అన్నట్టు జాబ్ క్యాలెండర్ అది పెట్టినావా? నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకారమే అంటివి కదా. ఈ నీ జాబ్ క్యాలెండర్ ఎడమండుకుంది ఇది. అప్పుడెప్పుడు 1వ తారీఖు 4వ నెలలో పెడతా అని చెప్పినావు. ఫేజ్ 1 గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి పోయిన నెలనే పెడతా అని చెప్పినావు. అది ఎక్కడ వాయే? ఇవన్నీ ఏమీ లేవు. ఈ అంతా కూడా ఉత్తి డంబాచారమే. సంతకాలు పెట్టి ఇవన్నీ పెట్టేసి నువ్వు అలా నిరుద్యోగులందరినీ ఇట్లా యాడ్స్ ఇచ్చి, ఈ ఆంధ్రజ్యోతి ఇట్లాంటి పేపర్ అన్నిటికీ యాడ్స్ ఇచ్చి జనాలందరినీ, నిరుద్యోగులను నమ్మబలికి అలా ఓట్లు వేయించుకొని ఇవాళ ఆడికి పోయి కూర్చొని ఏమంటా ఉన్నావు? చదువు రానోళ్ళు, పనికిరానోళ్ళు, చేతగానోళ్ళు, ఇట్లా పరీక్ష రాయలేనోళ్ళు ఇట్లా అని చెప్పేసి వాళ్ళని అవమానపరుస్తూ ఉన్నావు. ఇది నీ కథ. ఇవాళ ఈ వేదికపై నుంచి నిరుద్యోగ యువతను కోరుతున్నా. 10 ఏళ్ళు రాష్ట్రం కోసం కొట్లాడారు. 10 ఏళ్ళు సొంత రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కొట్లాడారు. ఆ 20 ఏళ్ళు విలువైన కాలాన్ని చెప్పు నువ్వు చెప్పు, ఏం చెప్తావు? ఇక కోల్పోయారు. ఏ నియామకాలు జరగలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. మాకు తెలుసు ఆ బాధ ఏందో. ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేశాం. టీచర్ల నియామకాలను చేపట్టాలని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,500 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి వాళ్ళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసనుడు వచ్చి డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటున్నాడు. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం పరీక్షలు పెడతా ఉన్నాం. కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయలేని వాళ్ళు, చదువు రానోళ్లను ముందు పెట్టి ఈ పరీక్షలు వాయిదా వేయాలంటున్నారు. గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతా ఉన్నారు. గ్రూప్ 2 పరీక్షలకు 1:50 మందిని కాదు 1:100 ప్రకారము మెయిన్కు పిలవాలని అంటున్నారు. ఏందయ్యా ఈ దొంగనా కొడుకుల ఆలోచన ఏందంటే ఇంకా ఇదంతా మనం ఎంత ముందుకున్నటువంటి ఆ బూతులు పాడియాను. ఈ నోరన్న వాడిపోతలేదు కదా. ఈ బూతులు ఎంత మాట్లాడుతున్నారు చూడు. సౌతాందుకు నాకు సిగ్గు అనిపిస్తుంది. పాడియాను నీకు ఒక పేరు పెట్టాలని ఇట్లా కాదు, కానీ నీకు ఒక పేరు పెట్టాలి. ఇక లాభం లేదు. రేవంత్ రెడ్డికి ఒక మంచి పేరు పెడదాం. సూచించురి. గుంపు మేస్త్రి కాదు, ఇంకా జర మంచిగా ఉండాలి దాని కథ.